హాయ్ ఫ్రెండ్స్, సూపర్ మనీ అనే ఒక సూపర్ యూపీఐ యాప్ అయితే ఇప్పుడు మనకి మార్కెట్లోకి లాంచ్ అయింది. చాలా బాగా పాపులర్ అయింది, చాలా మంది యూజ్ చేస్తున్నారు కూడా దీన్ని. ఇంతకు ముందు ఉన్నటువంటి యూపీఐ యాప్స్ కనుక చూసుకున్నట్లయితే ఫోన్ పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఇటువంటి యాప్స్ ని మనం ఏ విధంగా యూజ్ చేస్తామో అదే విధంగా ఈ యొక్క సూపర్ మనీ అనే యూపీఐ యాప్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క యాప్ అనేది లాంచ్ అయిన కొద్ది రోజులకే పాపులర్ అవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీకు మంచి క్యాష్ బ్యాక్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పైన మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీకు ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ నుంచి ఒక క్రెడిట్ కార్డు కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఆ క్రెడిట్ కార్డు వల్ల కూడా మీకు ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇంతకీ ఈ యొక్క యాప్లో మనము ఆ యొక్క క్యాష్ బ్యాక్ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి, అలాగే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఆ ఎర్న్ చేసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మన అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క సూపర్ మనీ యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ సూపర్ మనీ అనే యాప్ని ఫ్లిప్కార్ట్ వాళ్ళైతే మనకు డెవలప్ చేసి లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత ఇది చాలా బాగా పాపులర్ అయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి క్యాష్ బ్యాక్ అని చెప్పొచ్చు. సో ఇంతకు ముందు కనుక మీరు చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అలాగే గూగుల్ పే కానివ్వండి, పేటిఎం, ఇవి కూడా మనకు లాంచ్ అయిన కొత్తల్లో క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చారు. దానివల్ల చాలా మంది దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసి యూజ్ చేసే కొద్దికి ఇప్పుడు వాళ్ళు క్యాష్ బ్యాక్ అనేది తగ్గించేసి సర్వీస్ ఛార్జ్ అనేది మన దగ్గరే తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మనకు ఈ యొక్క యాప్ అనేది కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు దీంట్లో మనకు క్యాష్ బ్యాక్ అనే ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఆ క్యాష్ బ్యాక్ అనేది మీరు ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, అలాగే దాన్ని మీ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నది కూడా అయితే నేను మీకు చెప్తాను. అలాగే ఇందులో మనకు ఒక క్రెడిట్ కార్డు కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ యొక్క క్రెడిట్ కార్డు కనుక మీరు తీసుకొని యూజ్ చేసినట్లయితే మీ యొక్క సివిల్ స్కోర్ అనేది చాలా బాగా పెరగడానికి ఆ అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ క్రెడిట్ కార్డు ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ముందుగా మనము ఈ యొక్క సూపర్ మనీ యాప్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ సూపర్ మనీ యాప్కి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అన్న డీటెయిల్స్ ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, అది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. దాని తర్వాత మీరు ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కింద చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి యూపీఐ అని ఉంది, తర్వాత కార్డ్ అని ఉంది, దాని తర్వాత ఎఫ్డి అని ఉంది, దాని తర్వాత రివార్డ్స్ అని ఉంది, దాని తర్వాత హిస్టరీ అని ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఈ యొక్క క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేసి ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ రివార్డ్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ ఎంత అయితే ఎర్న్ చేస్తున్నామో అదైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలాగే మీరు కింద కనుక చూసుకున్నట్లయితే ఆ యొక్క హిస్టరీ ఏదైతే ఉందో క్యాష్ బ్యాక్ హిస్టరీ ఇక్కడైతే ఉంది చూడండి. మీకు ఈ క్యాష్ బ్యాక్ హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే మనం చేసిన ప్రతి క్యాష్ బ్యాక్ పైన మనకు ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు 5 రూపీస్ ఉంది, దాని తర్వాత 40 పైస్ ఉంది, దాని తర్వాత 1 రూపీ, దాని తర్వాత 1 రూపీ, మళ్ళీ 5 రూపీస్, దాని తర్వాత 360 పైసు, 50 పైసు. ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తారో అన్ని ట్రాన్సాక్షన్స్ పైన మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అది ఎంత అంటే అప్ టు 5 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట ప్రతి ట్రాన్సాక్షన్ కి. సో ప్రతి ట్రాన్సాక్షన్ మీకు 5 రూపీస్ వస్తుంది అనేసి లేదు. సో ఇక్కడ మీకైతే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. కొన్ని దగ్గర 20 పైస్ కూడా వచ్చింది, కొన్ని దగ్గర అయితే 360 పైస్ వచ్చింది, కొన్ని దగ్గర 5 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తారో ఆ విధంగా మీకు ఇక్కడ నుంచి మనీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఏదైతే మనీ వచ్చిందో ఆ మనీ ఇక్కడైతే చూపిస్తోంది. దీన్ని మనం మన అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు జస్ట్ 1 మినిట్లో. అది ఎలా చేయాలి అనేసి అయితే నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక క్రెడిట్ కార్డు ఉందని చెప్పాను కదా, ఆ క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కిందనే మనకు యూపీఐ తర్వాత కార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ కార్డ్ అన్న ఆప్షన్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ కనుక మీరు తీసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ నుంచి సిబిల్ స్కోర్ అనేది బాగా పెరగడానికి ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు వేరే క్రెడిట్ కార్డు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకోవాలంటే ఒక రూల్ అయితే ఉంటుంది. అది ఏంటి అంటే ఇది వచ్చేసి ఒక సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట. అంటే ఇది వచ్చేసి మీరు ఎఫ్డి చేసి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికి కూడా మీరు ఎక్కువ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ 100 రూపీస్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. అంటే మినిమం అది, దాని తర్వాత మాక్సిమం మీరు ఎంతన్నా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ యొక్క క్రెడిట్ కార్డ్కి సంబంధించిన కూడా ఒక వీడియో అయితే చేశాను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. సో ఈ విధంగా ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ పైన మీకు రావడం జరుగుతుంది అనమాట. ఆ వచ్చిన క్రెడిట్ కార్డ్ని మీరు కనుక తీసుకొని కరెక్ట్గా యూజ్ చేసినట్లయితే మీ సివిల్ స్కోర్ అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట. దానివల్ల మీరు వేరే
క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా లోన్స్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఏదన్నా లోన్ కానివ్వండి క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలి అన్నప్పుడు మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీ చూస్తారు. సో ఎవరికైతే ఇంతో క్రెడిట్ కార్డ్ లేదు, మా సిబిల్ స్కోర్ బాగా పెరాలి అనుకుంటుంటారో అటువంటి వాళ్ళకి ఈ కార్డ్ అనేది బాగా యూస్ అవుతుంది. సో వాళ్ళైతే అప్లై చేసి తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు మన రివార్డ్స్ అన్న ఆప్షన్లో వచ్చినట్లయితే మనకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఆ క్యాష్ బ్యాక్ని మన అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేసి అయితే చెప్తానన్నాను కదా. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ స్వైప్ టు రీడమ్ అనేసి మీకు అయితే చూపిస్తూ ఉంటుంది. జస్ట్ దీన్ని ఇలా స్వైప్ చేసినట్లయితే చాలు ఈ యొక్క క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది మీ అకౌంట్కి అనేది రావడం జరుగుతుంది అనమాట. అది ఏ అకౌంట్కి వస్తుంది అంటే మీరు కనుక ఇక్కడ యూపీఐ అన్న దగ్గర ఫస్ట్లో ఉన్న దగ్గర ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ పైన మన అకౌంట్ డీటెయిల్స్ ఒకటి ఉంటుందన్నమాట. దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మన అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మన ప్రైమరీ అకౌంట్ అలాగే దీన్ని లింక్ చేసినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే ప్రైమరీ అకౌంట్ అనేసి లింక్ చేసి ఉంటారో ఆ ప్రైమరీ అకౌంట్కే ఇక్కడ మీకు మనీ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ రివార్డ్స్ అనేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అమౌంట్ విల్ బి సెంట్ టు ఇండియన్ బ్యాంక్ క్రెడిట్ అనేసి ఉంది. సో నా బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇండియన్ బ్యాంక్లో అయితే ఉందన్నమాట. సో దానికనేసి ఇదైతే ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఏదైతే ప్రైమరీ అకౌంట్ అనేది లింక్ చేస్తామో దానికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి ఒక మంచి ఆప్షన్ అయితే ఉంటుంది. అది ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే మీ దగ్గర కనుక ఏదైనా రూపే క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే ఆ రూపే క్రెడిట్ కార్డ్స్ని ఇక్కడ లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత వీటి ద్వారా మీరు కనుక పేమెంట్స్ చేసినట్లయితే అంటే రూపే క్రెడిట్ కార్డ్స్ అనేసి ఎందుకు చెప్తున్నానంటే రూపే క్రెడిట్ కార్డ్స్ లింక్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ నుంచి చిన్న అమౌంట్లు కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అంటే మనం చిన్న షాపులకు వెళ్ళి 10, 20, 50 ఈ విధంగా రూపే క్రెడిట్ కార్డ్స్ వచ్చిందే మనకు దానివల్ల కాబట్టి అటువంటి చిన్న అమౌంట్లు చేసినా కూడా మీకు ఇక్కడ నుంచి క్యాష్ బ్యాక్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. సో దానివల్ల మీరు ఈ రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఇక్కడ లింక్ చేసుకొని ఆ పేమెంట్స్ అనేటివి చేయండి. దానివల్ల కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు క్యాష్ బ్యాక్ అనేది ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది కదా, ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ని మనం మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు జస్ట్ ఒక సింగిల్ స్వైప్తో. సో ఇక్కడ మనకు స్వైప్ టు రీడమ్ అనేసి ఉంది కదా, దీన్ని అయితే మీరు ఒకసారి స్వైప్ చేయండి. ఇది స్వైప్ చేసిన తర్వాత మన అమౌంట్ ఏదైతే ఉందో అది రిడమ్షన్ అయిపోయేసి ప్రాసెస్ ఉంది అనేసి చూపిస్తాను చూడండి. మన అమౌంట్ ఏదైతే ఉందో అది మన ప్రైమరీ అకౌంట్ మనం ఏదైతే ఇచ్చుంటామో ఆ ప్రైమరీ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడైతే వెళ్తుంది అమౌంట్ అనేది. జస్ట్ ఒక 2 minutesలో మనకు ఈ యొక్క అమౌంట్ అనేది మన అకౌంట్కి అనేది వచ్చేసేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే వచ్చేసింది చూడండి, మనకి మెసేజ్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. మనం ఎంతైతే అమౌంట్ ఇక్కడ ఎర్న్ చేసుకున్నామో అది జస్ట్ వితిన్ సెకండ్స్లో మన అకౌంట్కి అయితే వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నుంచి మన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి సూపర్ మనీ అనే యొక్క సూపర్ యూపీఐ యాప్ ఏదైతే ఉందో వర్క్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చాలా మంది అయితే ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూపీఐ పేమెంట్స్ కోసం యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో మనకు క్యాష్ బ్యాక్ అనేది చాలా బాగా వస్తుంది. అది కూడా మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఒక క్రెడిట్ కార్డ్ కూడా ఇందులో మనకు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది అయితే దీన్ని యూజ్ చేస్తున్నారు. సో నేను కూడా దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను, నాకు కూడా బాగుంది అనిపిస్తుంది. సో మీరు కనుక ఈ యొక్క క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఇది తీసుకోండి అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే వాటికి ఆన్సర్ చేస్తాను. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మేము మళ్ళీ కలుస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.